ఏ ఊరమ్మా ఇది? ఏలూరు జిల్లా చిత్తలపూడి పక్కన. ఏలూరు జిల్లా. ఏం పేరు నీ పేరు? సందీప్. సందీప్. ఎవరి డైరీ దగ్గరికి వచ్చావు? రాంబాబు డైరీ దగ్గరికి వచ్చావు. ఎన్ని బర్రెలు తీసుకున్నావు? మొర్ర బర్రెలు 2 బర్రెలు. నీకు రేట్లు రీజనబుల్గా ఉన్నాయిగా? పాలు చూసుకున్నావా? ఎన్ని ఇచ్చింది పాలు? 7 లీటర్లు. ఏడమ్మా? 7 లీటర్లు ఇచ్చింది పాడిగేది. నీకు రేట్లు గట్రా రీజనబుల్గా ఉన్నాయి కదా? ఇక్కడ ఏం మోసం లేదు కదా? పేపర్ కూడా రాసిచ్చారా మీకు? ఓకేనమ్మా. రాంబాబు డైరీ దగ్గరికి వచ్చి 2 తీసుకున్నావు. ఒకటి పాడిగేది, ఒకటి సూడిగేది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ రాజమండ్రి జగ్గంపేట నుంచి రామవరం నుంచి అయితే వీడియో పంపించడం జరిగింది. వీళ్ళ దగ్గర చాలామంది రైతులు వచ్చి గేదెలు కొంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ప్యూర్ ముర్రా, మీకు గ్రేడ్ ముర్రా గేదెలు వచ్చేసి మనకి ఏలూరు రైతు కూడా ఇప్పటిదాకా 2 గేదెలు కొన్నారు. చూడొచ్చు మీరు. ఇక్కడ ప్రైస్ అయితే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నుంచి పెరుగుతుంది ప్రైజ్. ఇప్పుడైతే తక్కువ ధరలో ఉంది. 70,000 నుంచి 1,20,000 వరకు గేదెలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మిల్కింగ్ వచ్చేసి మీకు 12, 14, 16 లీటర్లు ఒక రోజుకి ఇస్తాయని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈయనని అయితే 2 పూటలు పాలు చూసుకోవచ్చు. ఉండడానికి అక్కడ రూమ్ ఇస్తారు వాళ్ళు. మీరు 5 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి స్కీమ్ నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మీరు గేదెలలో తీసుకుంటే ఈనిన గేదెలు తీసుకోండి. ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళే ప్రెగ్నెంట్ గేదెలు తీసుకోండి అని రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ మీరు 2 తీసుకున్నా 4 తీసుకున్నా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అవైలబుల్ చేపిస్తామని చెప్తున్నారు. ఒక పేపర్ కూడా ఇస్తారు మీకు, వాళ్ళ రిజిస్ట్రేషన్ పేపరు, గ్రామ పంచాయతీ పేపర్ కూడా ఇస్తామని చెప్తున్నారు. చూడొచ్చు మీరు క్వాలిటీ ఏ విధంగా ఉందో. వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని సెకండ్, థర్డ్ లాక్టేషన్ ఉన్నాయని చెప్పడం జరిగింది. గేదెలు హై మిల్క్ ఈల్డ్ ఉన్న గేదెలు ఉన్నాయి. మీరు మంచి మెయింటైన్ చేసుకుంటే పాలిస్తే వాళ్ళైతే అక్కడ పాలైతే చూపిస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు ఏం దానా పెడుతున్నారు, ఏం ఫీడ్ పెడుతున్నారు అవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీకు అవగాహన వస్తుంది వాళ్ళు కూడా ఏం ఫీడ్ పెడుతున్నారు. కొత్త వాళ్ళు అదే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు గేదె చూడగానే అర్థం చేసుకుంటారు అది ఎంత కెపాసిటీ ఏందనేది. ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఆవులు కొంటే ప్రెగ్నెంట్ కొనాలి, గేదెలు కొంటే డెలివరీ కొనాలి. ఆ విధంగా ఉంటుంది మార్కెట్లో కూడా. ఎందుకంటే గేదెలలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఒక గుడ్లమాయ వెళ్ళేది ఒకటి ప్రాబ్లం, పెద్ద ఇష్యూ ఉంటుంది. అందుకనే వీళ్ళైతే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఎక్కువ శాతం అయితే వీళ్ళ దగ్గర అది రాదని చెప్తున్నారు. మన వెదర్కి సెట్ అయిన గేదెలు కాబట్టి ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళి మీరు మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 2 కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది, 1 ట్రాన్స్పోర్ట్ ఉంది. 5 తీసుకున్న 10 తీసుకున్న ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే చూడండి, వచ్చే ఎండాకాలంలో గేదెల రేట్లు టూ మచ్గా పెరిగితే ఎవరన్నా కొత్తగా తీసుకునే వాళ్ళు, లేదు 2, 3 తీసుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడే తీసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. అప్పుడైతే మీకు 1,40,000, 1,50,000 అయితే ఒక గేదెకి రేట్లనే పెరుగుతాయి ఫిబ్రవరి నుంచి. ఆ విధంగా ఇప్పుడు తీసుకుంటే మీకు తక్కువ ధరలో పడతాయి. థ్యాంక్ యూ. జై హింద్.